వెల్కమ్ టు జీవీ న్యూస్. ఆలోచించి అందుబాటులో ఉండే నాయకుడికి ఓటు వేయండి. ఎమ్మెల్యే చింత ప్రభాకర్. సంగారెడ్డి సదాశివపేట మున్సిపాలిటీలో అవినీతి లేని పాలన కావాలంటే భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ అన్నారు. సంగారెడ్డి మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రచార రథాన్ని ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభ్యర్థుల క్యారెక్టర్ ను పరిశీలించి ప్రజలకు నిత్య అందుబాటులో ఉండే వారిని గెలిపించాలని ప్రజలను కోరారు. అవినీతికి తావు లేకుండా పనిచేసే బీఆర్ఎస్ అభ్యర్థికే ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. గత 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి ప్రజల కళ్ల ముందే ఉందని, ప్రస్తుతం కాంగ్రెస్ పాలన అభివృద్ధి శూన్యమైందని విమర్శించారు. మంచి మున్సిపాలిటీలను కాపాడుకోవాలంటే బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి రాజు నర్సు, మాజీ సిడిసి చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, కంది మండల పార్టీ అధ్యక్షులు మందుసూద్ రెడ్డి, చిన్న సోమిరెడ్డి తదితర పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు సంగారెడ్డి పట్టణంలో ప్రజలందరినీ ఒకటే వినియోగించుకుంటా ఉన్నాం. క్యాండిడేట్ల క్యారెక్టర్ చూడండి. మీకు అనునిత్యం అందుబాటులో ఉండేటటువంటి కార్యకర్తలని మీరు మనస్ఫూర్తిగా దీవించండి, ఆశీర్వదించండి, మరి ఓటేసి వాళ్ళని గెలిపించండి. ఇందాక మా బుచ్చన్న కూడా అన్నారు, అవినీతి రహితంగా సదాశివపేటలో, సంగారెడ్డి సదాశివపేటలో మరి పనిచేసే టీఆర్ఎస్ అభ్యర్థులనే మరి గెలిపించాలి. మరి అదే రకంగా మరి మున్సిపాలిటీలో ఎక్కడ కూడా అవినీతికి అక్రమాలకి తావివ్వకుండా సుపరిపాలన అందించేటువంటి మరి ఆ నాయకులని మీరు ఆశీర్వదించండి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి మీ అమూల్యమైన ఓటు రేపు కారు గుర్తు మీద ఓటేసి గెలిపించాలని చెప్పి మీకు అభ్యర్థిస్తున్నాం. మరి మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. గత 10 ఏళ్ళు మరి అభివృద్ధి ఏ రకంగా జరిగిందో మన కళ్ళ ముందరే ఉంది. అభివృద్ధి అనేది నిరంతరంగా జరిగే ప్రక్రియ అయినా మరి ఈ 2 ఏళ్లలో మరి ₹1 ఖర్చు పెట్టని పరిస్థితి మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంది. మరి పోరాడైనా సరే మనం ఖచ్చితంగా ఈ మంచి మున్సిపాలిటీని కాపాడుకుందామని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ, మీ ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై తెలంగాణ. సంగారెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారానికి రథాలను ప్రారంభించినటువంటి పెద్దలు మా శాసనసభ్యులు చింత ప్రభాకర్ గారు, మా బుచ్చిరెడ్డి గారు, మా మల్లన్న గారు, మా సోమన్న గారు, ముఖ్యంగా ఈనాడు సంగారెడ్డి మున్సిపాలిటీ తెలంగాణ ప్రభుత్వంలో 10 సంవత్సరాల అభివృద్ధి, సుమారు 800 కోట్ల రూపాయలతోటి ఈ పట్టణాన్ని అభివృద్ధి చేసినాం. 10 సంవత్సరాలు నిజంగా కూడా విఘ్నులైనటువంటి సంగారెడ్డి ప్రజలు ఒక్కసారి ఆలోచన చేయాలి. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో 10 సంవత్సరాల్లో ఈ సంగారెడ్డి ఏ విధంగా అభివృద్ధి జరిగింది, ఏ విధంగా ఇంటింటికి మంచి నీళ్ళు అందించడం, ఇంటింటికి ప్రతి సమస్య వచ్చినా కానీ సమస్య పరిష్కారానికి మా చింత ప్రభాకర్ అన్న, అదేవిధంగా మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ విధంగా జరిగిందో విఘ్నులైనటువంటి ప్రజలు ఆలోచన చేయాలి. గత 2 సంవత్సరాలు ప్రభుత్వం ఏర్పడి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయింది. కానీ ఒక చితకర్ను ఏదొక సంగారెడ్డిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నారు, అయినా కానీ ఒక్క నిధులు కూడా ఇవ్వలేదు. ఎందుకంటే ఆనాడు కేసీఆర్ ప్రభుత్వంలో పట్టణ ప్రగతి కావచ్చు, హరితహారం కావచ్చు, మంచినీళ్ళు కావచ్చు, ప్రతి విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధతోటి పట్టణాల అభివృద్ధి జరిగింది. అందుకే పట్టణం సంగారెడ్డి పట్టణం 10 సంవత్సరాల కంటే ముందు ఏ విధంగా ఉంది, 10 సంవత్సరాల తర్వాత ఏ విధంగా అభివృద్ధి జరిగిందో పట్టణ ప్రజలు ఆలోచన చేయాలి. ఎలాంటి అవినీతి లేని మున్సిపాలిటీగా నిర్మాణం చేయడంలో గౌరవ శాసనసభ్యులు ఇక్కడ ఉన్నటువంటి నాయకులంతా కూడా ప్రయత్నం చేస్తాం. తప్పక ప్రజలు నాకు అనుకుంటున్నా, ఎందుకంటే ప్రభుత్వం ఏదైతే 6 గ్యారంటీలు ఇచ్చిందో, 420 హామీలు ఇచ్చిందో ఒక్కటి కూడా అమలు చేయలేదు. అందుకే ఈనాడు పల్లె కానీ పట్టణం కానీ అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ వైపు చూస్తూ ఉన్నారు. తప్పకుండా పూర్తి విశ్వాసం ఉంది. మాకు సుమారు 30-35 స్థానాలు వస్తాయని నమ్మకం ఉంది. ఎవరు చెప్పరు, ప్రజలు ఓటేసేటప్పుడు చెప్తారు. ప్రజా తీర్పు ఏ విధంగా ఉందంటే అదే విధంగా ఉండబోతుంది.
తప్పకుండా ఈ సంగారెడ్డిలో బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయం. మా చింత ప్రభాకర్ నాయకత్వంలో తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరడం ఆశిస్తా ఉన్నాం. ఈరోజు జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికల్లో మరి సంగారెడ్డి నియోజకవర్గం సంబంధించి సంగారెడ్డి సరస్పేట మున్సిపాలిటీల ప్రచార రథాలను మరి అన్న శాసనసభ్యులు ప్రభాకర్ అన్న, మరి మన ఇన్ఛార్జిగా వచ్చినటువంటి సిద్దిపేట మున్సిపల్ చైర్మన్ రాజనరస అన్న, ఇతర పార్టీ నాయకులు మండలాధ్యక్షుడు మధు, అందరితో సోమారెడ్డి గారు వీళ్ళందరితో కలిపి ప్రచార రథాలను ప్రారంభం చేయడం జరిగింది. ముఖ్యంగా మేము సంగారెడ్డి సరస్పేట ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సంగారెడ్డి చరిత్ర మీకు తెలుసు. మేధావులైనటువంటి సంగారెడ్డి పట్టణ ఓటర్లు, విద్యావంతులైనటువంటి సంగారెడ్డి ఓటర్లు ఒకసారి ఆలోచన చేయాలి. మరి గతంలో జగ్గారెడ్డి మున్సిపల్ చైర్మన్ గా చేసిండు, తర్వాత 15 ఏళ్లు ఎమ్మెల్యేగా చేసినప్పుడు మరి సంగారెడ్డిలో ఎన్ని అక్రమాలు జరిగినాయో మనకు తెలుసు. చాలా మంది అధికారులు కూడా బలయ్యారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, ఎమ్మెల్యేగా ప్రభాకరన్ వచ్చిన తర్వాత, బీఆర్ఎస్ చైర్మన్ ఉన్నప్పుడు ఎక్కడ ఒక్క రూపాయి కూడా అవినీతి జరగకుండా 100 కోట్ల రూపాయల నిధులతో సంగారెడ్డిని మొత్తం రూపురేఖలే మార్చిన సంగతి మీ అందరూ కూడా తెలుసు. మరొక్కసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన ఏ విధంగా ఉండే సంక్షేమం గానీ అభివృద్ధి గానీ, 2 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మరి ఏ విధంగా జరుగుతుందో మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. మరి డెవలప్మెంట్ విషయంలో కావచ్చు, సంక్షేమం విషయంలో కావచ్చు, మరి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు మీ ఇంటికి వచ్చిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ యొక్క బాకీపడ్డ కారణం కూడా ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీలను కూడా అవన్నీ అడగాల్సిందిగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులందరూ కూడా మద్దతు ఇచ్చి మెజార్టీ గెలిపిస్తారని చెప్పి ఆశిస్తూ, గెలిపించాలని కోరుకుంటూ మీ అందరికీ నమస్కరిస్తూ పట్టణ ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జై తెలంగాణ.